నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఇకపై రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు వెల్లడించిన ప్రతిపాటి. గోవులకు ప్రత్యేక పూజలు చేసిన డాక్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు. పండుగల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపు. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ ద్వారానే అందించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని పేర్కొన్నారు. ఈ విధానంతో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వెల్లడించారు. ఈ సేవల్లో ఏఐని కూడా ప్రవేశపెట్టనున్నారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. చిలకలూరిపేట మండలంలోని లింగంగుంట గ్రామంలో ఉన్న ఆరోగ్య ప్రధాని ఎద్దుగానుగ నూనెల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో కనుమ పండుగను పురస్కరించుకొని గుడిపల్లి నాగభూషణం, కందుల రవికుమార్ కుటుంబ సభ్యులు గోమాతలకు, నందులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన మొట్టమొదటి జాతీయ రహదారిగా నిలిచిందని, నియోజకవర్గానికే మణిహారంగా నిలిచిన బైపాస్ను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం రాష్ట్ర ప్రజలకే గర్వకారణమని మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా పట్టణ ట్రాఫిక్ సమస్యతో పాటు చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కష్టాలు పరిష్కారం కోసం 2014లోనే టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారుల కష్టాలకు చెక్ పెట్టాలని, విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ సమస్యను సరిదిద్దాలన్న సదుద్దేశంతో భాగంగా 2014లో నాటి టీడీపీ ప్రభుత్వం బైపాస్ విస్తీర్ణానికి నడుం బిగించింది. అప్పటికే 4 వరుసలుగా ఉన్న జాతీయ రహదారిని 6 వరుసలకు పెంచాలన్న ప్రతిపాదికను నాటి కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. రహదారి వెడల్పుతో కలిగే ప్రయోజనాలను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు, జాతీయ రహదారుల విభాగానికి అర్థమయ్యేలా చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వ వివరణపై స్పందించిన కేంద్రం జాతీయ రహదారికి అనుబంధంగా ఒకసారి బైపాస్ నిర్మాణం చేపట్టాక దేశంలో ఇంతవరకు ఎక్కడా తమ స్వంత నిధులతో భూసేకరణ జరిపి మరలా దాన్ని విస్తరించిన దాఖలాలు లేవని, అలా చేయాలంటే జాతీయ రహదారుల చట్టాన్ని సవరించాలని స్పష్టం చేసింది. కేంద్ర వివరణపై స్పందించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రహదారి విస్తరణ అవసరాన్ని, ఆవశ్యకతను తెలియజేస్తూ పూర్తిస్థాయి సమాచారం అందించి కేంద్ర కేబినెట్లో చట్ట సవరణ బిల్లు పెట్టించి చిలకలూరిపేట బైపాస్ రహదారి నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగేలా చేశారు. రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 25% రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం దేశంలో ఎక్కడా ఇంతవరకు అమలు చేయని ఆలోచనను టీడీపీ సర్కారు ముందుంచింది. 4 వరుసలను 6 వరుసలకు పెంచడం తమకు సమ్మతమేనని, రహదారి వెడల్పుకు అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని, అందుకోసం భూములకు చెల్లించే నష్టపరిహారంలో 25% ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే నిబంధనను విధించింది. చిలకలూరిపేట పట్టణ నియోజకవర్గ వాసుల ప్రయాణ ఇక్కట్ల దృష్ట్యా నాటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర నిబంధనలకు అంగీకారం తెలిపింది. 2 ప్రభుత్వాల చొరవతో 2015లో 4 వరుసల చిలకలూరిపేట బైపాస్ను 6 వరుసలకు పెంచే పనులకు అంకురార్పణ జరిగింది. బైపాస్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పనుల టెండర్లు పిలిచి భూసేకరణను చకచకా పూర్తి చేసింది. రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందించి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా వేగంగా భూములు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో రహదారి పనులకు బ్రేక్ పడింది. బైపాస్ను పూర్తి చేయాలన్న ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వకుండా టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పేరు వస్తుందనే దురాలోచనకు ప్రాధాన్యతమిచ్చిన జగన్ సర్కార్ రహదారి పనులకు మోకాలడ్డింది. అవినీతి, దోపిడీయే లక్ష్యంగా పాలన సాగించిన గత పాలకులు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థను బెదిరించడంతో పనులకు బ్రేక్ పడింది. దీంతో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడే మూలనపడ్డాయి. పనులు ఆగిపోవడంతో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కళ్ల ముందే ప్రాణాలు పోతున్న గత పాలకులు బైపాస్ నిర్మాణ పనులపై కనికరం చూపకుండా ధనార్జనే ధ్యేయంగా ప్రవర్తించడం వారి దుర్మార్గ పోకడలకు నిదర్శనమనే చెప్పాలి. ఎట్టకేలకు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో పనుల్లో వేగం పెరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన 6 నెలల్లోనే జాతీయ రహదారి విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగాయి. రాష్ట్రంలో గత పాలకుల వల్ల ఏర్పడిన అవాంతరాలు, ఆటంకాలు దాటి ఎట్టకేలకు దేశం గర్వించే స్థాయిలో చిలకలూరిపేట ప్రజల కల సాకారమైంది. దశాబ్దాల తరబడి ప్రజలు అనుభవించిన ట్రాఫిక్ సమస్యలకు కాలం చెల్లింది. అశేష ప్రజానిక సమక్షంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా చిలకలూరిపేట బైపాస్ జాతికి అంకితం చేయబడింది. 907 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి నిర్మించిన తొలి బైపాస్గా 16 కిలోమీటర్ల చిలకలూరిపేట బైపాస్ జాతీయ స్థాయిలో ప్రఖ్యాతికెక్కింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రహదారి విస్తరణకు సాంకేతికతను మేళవించి కొత్త సొగసులు అద్దింది. రహదారిపై వెలుగులు విరజిమ్మే విద్యుత్ దీపాలకు అవసరమైన సోలార్ పవర్ కోసం సౌర ఫలకాల ఏర్పాటు, వేగ నియంత్రణకు లెక్కించే స్పీడ్ కెమెరాల ఏర్పాటు, ప్రమాదాల నివారణకు అవసరమైన టెలిమెటిక్ సిస్టంతో పాటు ప్రమాదాల బారిన పడిన వారు అత్యవసర వైద్య సేవలు పొందే వ్యవస్థ వంటిది ఏర్పాటు చేయడం జరిగింది. నాదెళ్ల మండలం తూబాడులోని పునీతవన చిన్నప్ప దేవాలయ వార్షికోత్సవ మహోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీఎం మత గురువు ఫాదర్ పెంటారెడ్డి జానారెడ్డి ఆధ్వర్యంలో దివ్య పూజాబలి అర్పించారు. ఫాదర్ చిన్నారెడ్డి పండుగ సందేశాన్ని ఇచ్చారు. ఫాదర్ పూదొట్ట జార్జ్ సౌరయ్య, ఫాదర్ బాలిరెడ్డి, ఫాదర్ చిన్నప్పతో పాటు పలువురు మత గురువులు పాల్గొన్నారు. భక్తులు కానుకలు, కొవ్వొత్తులు సమర్పించారు. రాత్రిపూట జరిగిన తేరు ఊరేగింపు ఆకట్టుకుంది. స్థానిక విచారణ గురువు ఫాదర్ లింగారెడ్డి లూతిమర్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించింది. చిలకలూరిపేట గ్రామీణ సిఐ సుబ్బానాయుడు, నాదెళ్ల ఎస్ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అర్చన కార్యక్రమాలు జరిగాయి. అలాగే దత్తాత్రేయ స్వామి వారికి అష్టోత్తర శతనామ పూజ, లలిత అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, త్రిమూర్తుల స్వరూపమైన ఈ దత్తసాయి సన్నిధిలో అన్న సంతర్పణ చేయడం చాలా శక్తివంతమైనదని అన్నారు. ఇక్కడ అన్న సంతర్పణ చేసి పూజలు చేసిన వారికి అనుకున్న పనులు నెరవేరి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని తెలియజేశారు. ప్రతి గురువారం ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారికి 21 ప్రదక్షిణలు చేసిన వారికి సర్వకార్య సిద్ధి జరుగుతుందన్నారు. గత 14 సంవత్సరాలుగా చిలకలూరిపేట పట్టణంలో చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి యుగాండా దేశానికి చెందిన యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, ఐనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. లోకనాథాయ భక్తలోకసం రక్షకాయ నాగలోకసుత్యాయ నవ్యమంగళం భక్తవృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేశాయ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథ్ మహారాజ్ కీ హరి ఓం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని పాపోహం పాపకర్మాం పాపాత్మం పాపసమూహం త్రాయమాం కృపయా దేవ శరణాగత వత్సల నిరా. పండుగల సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ముప్పాడ హనుమంతరావు. తన గృహంలో తన శ్రద్ధతో పెంచుకున్న గోవులను బుధవారం కనుమ పండుగను పురస్కరించుకొని పూజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవులను పెంచడంలో శాస్త్రీయత ఉందన్నారు. గోవుల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందుకే మన పెద్దలు గోవులను పూజించే సంస్కారం, సంస్కృతి తెచ్చారని పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులున్నారు. పట్టణంలోని ఓగిరివాగు సమీపాన సుబానీనగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో అర్చకులు అంబట్పూడి వెంకటేశ్వర శాస్త్రి పర్యవేక్షణలో మకర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు విశేషంగా పాల్గొన్న ఈ ఉత్సవంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 216 కిలోల ఆవు నెయ్యితో మకర జ్యోతిని వెలిగించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ముత్తవరపు సురేష్ బాబు, అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. వందలాది మంది మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, మోకులాగుట, లెమన్ స్పూన్, స్కిప్పింగ్, బకెట్ బాల్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి లక్ష్మీ ప్రియాంక సుకన్య, ద్వితీయ బహుమతి ఎం పూజిత, తృతీయ బహుమతి శ్రీరూప గెలుచుకున్నారు. కన్సులేషన్ బహుమతులను వెంకట జగదీశ్వరి, రాధిక, నాగభవ్య, నాగరాజాలు పొందారు. కుండకొట్టుడు విభాగంలో పిఎస్ఎస్వి, ఎం తాన్య, పి మనస్విత, ఎం మీనాక్షి, కిరణ్మయి, నాగలీల, మోక్ష, చరణ్, ఎం సాయి, అనిత, కావ్య, దేవిలు గెలుపొందారు. మోకులాగు పోటీల్లో రజనీ టీం, భారతీ టీం, విశ్వప్రియ టీంలు బహుమతులు పొందారు. స్కిప్పింగ్లో నందిత, కిరణ్ సాయి, ఎస్ఎస్వి, లత, కిరణ్మయి, పుష్పలత, తులసి, స్వప్న, పుష్పలతలు బహుమతులు పొందారు. లెమన్ స్పూన్లో జస్వంత్, వాత్సల్య, భవిష్య, శ్రీవల్లి, తాన్య, లీలావతిలు బహుమతులు పొందారు. కోలాటాలు, క్లాసికల్ అభినయం, పాటలు, పద్యాలతో కళాకారులు అలరించారు. అనంతరం బహుమతి ప్రధానోత్సవ సభలో ముత్తవరపు సురేష్ బాబు, డాక్టర్ భార్గవి చౌదరి, అరకపూడి పృథ్వీ, ముత్తవరపు రామారావు, ఆలోకం పెద్దయ్య, ఎం కృష్ణమూర్తి, చిట్టినేని లక్ష్మీనారాయణ, జరుగుల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం వాసవి క్లబ్, దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో మహారాణుల
ముగ్గుల పోటీలు జరిగాయి. సందర్భంగా ఆ క్లబ్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అదే వేదికపై ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ సీనియర్లు మధ్య వెంకటప్పారావు, శ్రీకాకుళం సుబ్బారావు, ఓంకారేశ్వరి, వీరితో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. కేబుల్ వాళ్ళు, వాళ్ళు అందరికీ కూడా ఈ బాక్స్లో మీకు బచ్చు ఓంకారదేవి గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. బచ్చు ఓంకారదేవి గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓటు క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న సాయంత్రం స్థానిక ప్రతిపాటి గార్డెన్స్లో కళాతోరణం ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులతో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు తెలిపారు. కళాకారులు ఏవి శివయ్య కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా ఆర్కే ఆసుపత్రి అధినేత డాక్టర్ రామకృష్ణను సత్కరించనున్నట్లు వారు వివరించారు. కళాకారులు, కళాప్రియులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏవి శివయ్య, బూతాటి కోటయ్య, మేకపోతుల కుమారి తదితరులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.